ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్ఐ జబీర్ వారి సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో ఉన్న ఇళ్లలో విలువైన వస్తువులు, ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న పాత నేరస్తులుగా వారిని గుర్తించారు. నిందితుల వద్ద నుండి 1,14,000 విలువ చేసే 17.600 మిల్లీగ్రాముల బంగారం, 11,000 రూపాయలు విలువ చేసే 123 గ్రాముల వెండి, టీవీ, ఫోన్, 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు. 23 గ్రాములు సిల్వర్, ఒక టీవీ, సెల్ ఫోన్. అట్లాగే ఇందులోనే ఈ కేసులో ఈ కేసులతో పాటు వీళ్ళు చేసినటువంటి 5 మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగిందండి. అవి కూడా 5 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వాటి కేసుల్లో కూడా వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. వివిధ రకాల దొంగతనాల సంబంధించినటువంటి కేసుల్లో మన ఎస్ఐ గారు, సిఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ నియమించి దొంగల్ని పట్టుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో గత రాత్రి కూడా ఒక 3 దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా మనకి ఆగస్టు నెలలో 5వ తారీఖున జంగారెడ్డిగూడెం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు గ్రామ ఫైర్ స్టేషన్ సమీపంలో చెడిపోయి ఆగిపోయి అక్కడ రిపేర్ చేసుకుంటున్న క్రమంలో ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి మన ఆర్టీసీ డ్రైవర్ని కొట్టి అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళడం జరిగింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా అప్పుడు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ స్క్వాడ్స్ కూడా వేసి వీటి మీద ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. దాని ఫలితంగా నిన్న మనం 3